మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయబోతున్నారు. 600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 600 కోట్ల రూపాయలతో అభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే ప్రస్తుతం ఏడుపాయలలో పలు అభివృద్ధి పనులు కూడా సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే ప్రస్తుతానికి ఏడుపాయల ఆలయంలో ఆయన సందర్శిస్తూ ఉన్నారు. మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు సీఎంకు. అలాగే ఆలయ అభివృద్ధి కోడ్ను నిధులను కేటాయించారు సీఎం. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడుపాయలలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. ఈరోజు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఏడుపాయల ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు మెదక్లో పలు శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఆలయ అభివృద్ధికి కూడాను ఆయన నిధులు కేటాయించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ పీవీరావు అందిస్తారు. పీవీరావు, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ చేరుకున్నారు. ఆయన గణపూర్ లో హెలికాప్టర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గణపూర్ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఏడుపాయల వనదుర్గమాత ఆలయానికి చేరుకున్నారు. అక్కడ వేద పండితుల ఆశీర్వచనం తీసుకుంటున్నారు. దీని తర్వాత అదే దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించబోయే భవన సముదాయానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొంగిలేటి సుధాకర్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర, అదేవిధంగా కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు వీళ్ళందరూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో అక్కడ శంకుస్థాపన పూర్తి చేసుకుని నేరుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ చర్చిలో ప్రత్యేకమైన క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో కూడా పాల్గొనడానికి ఇక్కడ నుంచి మరికొద్ది సేపట్లో బయలుదేరి వెళ్తారు. అక్కడ కూడా చర్చి ప్రాంగణంలో 100 సంవత్సరాలు పూర్తి సందర్భంగా నూతనంగా నిర్మించబోయే కొన్ని భవన సముదాయాలు కూడా ఆయన భూమి పూజ చేయనున్నారు. అనంతరం నేరుగా 1 గంట ప్రాంతంలో 1 గంట వరకు ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరే అవకాశం ఉందని తెలుస్తుంది. థ్యాంక్ యూ పీవీరావు. మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రస్తుతం ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు సీఎం. అలాగే సీఎం వెంట పలువురు మంత్రులు కూడా ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ కూడా సీఎంతో పాటు ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే అమ్మవారికి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ రోజు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ప్రస్తుతం వన ఆలయంలో అయితే ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి కూడాను క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే మెదక్ లో ఉన్నటువంటి చర్చిలో కూడాను ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మనందరికీ తెలుసు మెదక్ లో ఉన్నటువంటి ఆ చర్చి కూడా 100 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఏడుపాయల ఆలయంలో సీఎం రేవంత్ కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు సీఎం. ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే అమ్మవారి ఆలయంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఏడుపాయలలో పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. అమ్మవారికి నిధులు కేటాయించారు ఆలయానికి. మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రస్తుతానికి ఆలయంలో ఆయన సందర్శిస్తూ ఉన్నారు. అనంతరం కూడా మెదక్ లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పీవీరావు అందిస్తారు. పీవీరావు, మధు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నేరుగా బయలుదేరి మెదక్ జిల్లాకు వచ్చారు. మెదక్ జిల్లా గణపూర్ లో ఆయన హెలికాప్టర్ దిగి రోడ్డు మార్గం ద్వారా ఏడుపాయలకు చేరుకున్నారు. ఏడుపాయలకు చేరుకున్న సందర్భంలో ఆయనతో పాటు మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు ఎమ్మెల్యేలు ఆయన పక్కన ఉన్నారు.
ఈ రోజున 750 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన ఈ రోజున శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా మాత్రం ఏడుపాయల వనదుర్గమాత చేరుకున్న సందర్భంగా వేద పండితులు ఆయనకి పూర్ణకొమ్మతో స్వాగతం పలికారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ రోజున 750 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా ఏడుపాయల వనదుర్గమాత ఆలయానికి సంబంధించి భవన సముదాయాలకైనా 35 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా 250 కోట్ల రూపాయలతో మెదక్లో నిర్మించబోయేటువంటి నర్సింగ్ కాలేజీ, అదేవిధంగా పారామెడికల్ కాలేజీ పనులు కూడా 250 కోట్ల రూపాయలతోని ఆయన ఈ రోజున శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ రోజున ఆయన 2 గంటల పాటు సుడిగాలి పర్యటన అయితే చేరున్నారు. ఏడుపాయల వనదుర్గమాత పూజల అనంతరం ఆయన నేరుగా మెదక్ చర్చి చేరుకుంటారు. మెదక్ చర్చి నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు కూడా అక్కడ జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఆ చర్చి ప్రాంగణంలో నూతనంగా నిర్మించబోయేటువంటి భవన సముదాయాలకు కూడా ఆయన భూమి పూజలు చేస్తారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు 2.5 గంటల పాటు ఆయన ఈ యొక్క జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన అనంతరం మరో గంట తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది. మధు, ఎంతసేపట్లో మెదక్ వెళ్ళబోతున్నారు? అక్కడ కార్యక్రమాల్లో ఎంతసేపట్లో పాల్గొనబోతున్నారు? అంటే ఇప్పుడు ఇక వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత ఇంకొక అర్ధగంట టైం పట్టేటట్టుంది. ఇక్కడ అర్ధగంట తర్వాత ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఉన్న పూజలు కార్యక్రమం పూర్తయిన తర్వాత శంకుస్థాపన చేసి ఇక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారానే అక్కడికి మెదక్ చర్చి వద్ద చేరుకుంటారు. మెదక్ చర్చి దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు అధికారులు కావచ్చు, అదేవిధంగా చర్చి నిర్వాహకులు కావచ్చు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లోనే ఆయన అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ వారు నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అదే చర్చి ప్రాంగణంలో శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని అక్కడ భవన సముదాయ నూతనంగా నిర్మించబోయే భవన సముదాయాలు కూడా ఆయన భూమి పూజ నిర్వహించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఆయన 2 గంటల పాటు 2.5 గంటల పాటు ఇక్కడ జిల్లాలో పర్యటించిన అనంతరం ఆయన మరికొద్ది సేపట్లో హైదరాబాద్ బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది. మధు, పేవిరావు, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు అక్కడ జరగబోతున్నాయి ప్రస్తుతం? అంటే మొత్తం మీద ఇందాక మనం చెప్పుకున్నట్టయినా మొత్తం 750 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకైతే ఆయన ఈ రోజున శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టయినా 250 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజీ, 210 కోట్ల రూపాయలతో పారామెడికల్ కాలేజీ శంకుస్థాపన, అదేవిధంగా మెదక్ చర్చిలో నిర్మించబడిన భవన సముదాయాలు 30 కోట్ల రూపాయలతో అక్కడ అక్కడ భూమి పూజ చేయనున్నారు. అదేవిధంగా ఏడుపాయల వనదుర్గమాత కూడా 30 కోట్ల రూపాయలు కేటాయించారు. అది కూడా శంకుస్థాపన చేస్తున్నారు. తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా తండాలో 45 కోట్ల రూపాయలతో రోడ్ల పనులకు శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో చేయనున్నారు. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్కును కూడా మెదక్లో మరికొద్దిసేపట్లో అందించనున్నారు. ఈ మొత్తం కార్యక్రమాలు ఇవి చూసుకున్న తర్వాత అక్కడికి మెదక్ చేరుకుంటారు. మెదక్ చేరుకున్న తర్వాత ఈ పనులనేవి కూడా శంకుస్థాపనలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసుకున్న తర్వాత ఆయన బయలుదేరే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు మరో గంటల పాటు మొత్తం ఇక్కడ జిల్లాలను ఇక్కడే పర్యటించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో పాటు మనం చెప్పుకుంటే మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, అదేవిధంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు కూడా ఉన్నారు. వీరందరూ కూడా మహేష్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్నారు. వీరందరూ కూడా మరికొద్ది సేపట్లో మెదక్ చర్చి వద్ద చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మధు, ఓకే, థ్యాంక్ యూ. మెదక్ జిల్లాలో సీఎం పర్యటన కొనసాగుతోంది. ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు సీఎంకు. అంతేకాకుండా అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడుపాయలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేయటం జరుగుతోంది. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుని ఆయన మరోచోట పర్యటన కొనసాగబోతోంది.
ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు గావించారు. ప్రస్తుతం మెదక్ జిల్లా పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. మొదటిసారిగా అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించి ముందు నుండి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. పలు కార్యక్రమాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు జరుగుతున్న నేపథ్యంలో వాటి డీటెయిల్స్ అన్ని కూడా పరిశీలిస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం అక్కడ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అధికారులు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ మనకు కనిపిస్తున్నారు. 750 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 250 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్, 210 కోట్లతో పారామెడికల్ కాలేజీ పనులకు శంకుస్థాపన జరుగుతోంది. అంతేకాకుండా మెదక్ చర్చి అభివృద్ధి పనుల కోసం కూడా 30 కోట్ల రూపాయలు మంజూరు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి కూడా మరి కాసేపట్లోనే చేరుకుంటారు. ఇక ఏడుపాయల ఆలయానికి 35 కోట్లతో అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేసేందుకు కూడా అక్కడ సిద్ధమయ్యారు. శంకుస్థాపనలు కూడా జరిగాయి. ఇక మరి కాసేపట్లోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. తండాల్లో 45 కోట్ల రూపాయలతో రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం. మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్ ని సీఎం అందించనున్నారు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఉన్నారు. అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతేకాకుండా ఆలయ అర్చకులు కూడా పూర్ణ కుంభంతో సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానం పలికారు. పలు పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అక్కడ మనం స్క్రీన్ లో చూస్తున్నాము, పట్టు వస్త్రాలు తీసుకువెళ్తూ మనకి సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. ఆయన్ని సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మనకి అక్కడ ఆలయ అధికారులు కూడా మనకు కనిపిస్తున్నారు. అయితే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. ప్రస్తుతం 750 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన గావించారు. అంతేకాకుండా 250 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్, 210 కోట్లతో పారామెడికల్ కాలేజీ పనులకు సీఎం భూమి పూజ చేయబోతున్నారు. ఏడుపాయల ఆలయానికి 35 కోట్లతో అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. మెదక్ పర్యటనలో భాగంగా ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తండాల్లో 45 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్కుని కూడా సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నారు. అందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం కూడా స్క్రీన్ లో చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న ఆ కార్యక్రమాలకు సంబంధించిన విజువల్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏడుపాయలలో ఆయన ఉన్నారు. అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు కొద్దిసేపటి క్రితమే సమర్పించడం జరిగింది. ఆలయ అధికారులు కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ మనకి విజువల్స్ లో కనిపిస్తున్నారు. ఇటు శంకుస్థాపనలకు సంబంధించి కూడా ఆ ఓపెనింగ్స్ మనం చూస్తున్నాము. సో విజువల్స్ లో మనకు క్లియర్ గా కనిపిస్తోంది. ఆయన ఈ రోజు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి సంబంధించి ఒక్కొక్కటిగా పనులన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. సీఎంకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం తెలిపారు. స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు గావిస్తున్నారు.
ఏడుపాయల వనదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ఏడుపాయలలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేస్తున్నారు. అందుకు సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాము. 750 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా 250 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్, 210 కోట్లతో పారామెడికల్ కాలేజీ పనులకు సీఎం భూమి పూజ చేయనున్నారు. ఆ కార్యక్రమాలు కూడా మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. ఏడుపాయల ఆలయానికి 35 కోట్లతో అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించబోతున్నారు.